నమస్తే. ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నిన్న రాత్రి పోలీసులు వచ్చి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేయడం వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు దీని అర్థం ఏముందంటారు సార్? పోసాని కృష్ణమురళి అతను యాక్చువల్గా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని నవంబర్లో 2024 నవంబర్లో డిక్లేర్ చేశాడు. అందరికి సారీ చెప్పాడు. నా వల్ల ఎవరన్నా బాధపడి ఉంటే జీవితాంతం నేను రాజకీయాల్లోకి రాను, నా కుటుంబంలోనే గడుపుతాను అనేది ఆయన చెప్పారు. అయినా కూడా చాలామంది అనుకున్నారు, ఎందుకంటే అప్పటికే ఆయన మీద దాదాపు 51 కేసులు ఎంతో స్టేట్ వైడ్గా దాదాపు చాలా జిల్లాల్లో ఆయన మీద పెట్టేశారు. సో ఎందుకంటే ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఉంటే, రెడ్ బుక్ ఇప్పుడు అందరికీ రెడ్ బుక్ ఉంటుంది. లోకేష్ మాత్రం అనౌన్స్ చేశాడు తప్ప పవన్ కళ్యాణ్ కూడా రెడ్ బుక్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది వైసీపీ నాయకుల పేర్లు రాసుకున్నారు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ పెట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయిస్తున్నాడు అనేది ఒక వార్త అయితే బయటకు వచ్చింది. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ని పోసాని తిట్టినట్టుగా ఇంకెవరు తిట్టుంటారు. చాలా దారుణంగా వ్యక్తిగతంగా వాళ్ళ భార్యల గురించి, పిల్లల గురించి చాలా నీచంగా, అసలు అంటే వినలేని భాషలో ఆయన తిట్టాడు. ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. దానికి ఆయన సమాధానం ఏంటంటే, నన్ను, నా భార్యను, నా పిల్లల్ని కూడా జనసేన వాళ్ళు తిట్టారు, పవన్ కళ్యాణ్ అభిమానులు తిట్టారు, కాబట్టి నేను తిడుతున్నానని ఆయన చెప్పి చేశాడు. అందులో కూడా వాస్తవం ఉంది. జనసేన అభిమానులు కూడా ఎలా తిడతారో అందరికీ తెలుసు. కత్తి మహేష్ లాంటి వాళ్ళని ఎట్లా ఫిజికల్గా కూడా దాడులు చేయడానికి ట్రై చేశారు. యాక్చువల్గా అందరికంటే వరస్ట్ ఎవరంటే జనసేన బ్యాచ్. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ క్యాడర్ కాదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వాళ్ళని పొలిటికల్ క్యాడర్గా మార్చడానికి కూడా ట్రై చేయాలి. అతనికి కూడా అలాగే అన్రూలీగా ఒక లంపెన్గా ఉంటేనే తనకి బలం అనేది అతని ఐడియా. అందుకని వాళ్ళని పొలిటికలైజ్ చేయలేదు. అందుకని మిగతా అన్ని పార్టీల కంటే వరస్ట్గా ఉండేది ఎవరంటే వాళ్ళే. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. సో అలాగే ఇప్పుడు అసలు ఎవరు ఊహించలేదు ఇప్పుడు అరెస్ట్ చేస్తారని. సో ముందు అసలు అరెస్ట్ ఎలా జరిగింది, ఏం సెక్షన్లో పెట్టారు, ఇవి మాట్లాడుకొని అసలు అరెస్ట్ ఈ టైమింగ్ వెరీ ఇంపార్టెంట్ పాలిటిక్స్లో. సో ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు, దీని వెనక ప్లాన్ ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. నిన్న ఆయన రాయదుర్గంలో మై హోమ్ పూజా అపార్ట్మెంట్లో ఉంటాడు. వంశీ కూడా అక్కడే, వల్లభనేని వంశీని కూడా అక్కడే అరెస్ట్ చేశారు. సో ఈ వైసీపీ వాళ్ళంతా అక్కడ ఉంటున్నారేమో తెలియదు మరి. సో మై హోమ్ పూజాలో రాత్రి 8:50కి ఇంటికి వచ్చి 9:10కంతా పట్టుకెళ్ళిపోయారు. ఈయన వచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, ఇట్లా మీ మీద కేసు ఉంది, మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తామని చెప్పారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం పోలీస్ స్టేషన్ అని చెప్పారు. సో ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఓబులవారి సంబేపల్లి ఎస్ఐ వచ్చాడు, భక్తవత్సలం. ఓబులవారిపల్లిలో కేసు ఉంది. ఇదొక కన్ఫ్యూజన్. అయితే రెండో ఇదేంటంటే ఈరోజు డేట్ ఉంది. యాక్చువల్గా ఈరోజు నేను అది చూశాను కూడా, వాళ్ళు ఇచ్చిన నోటీసు మీడియాలో వచ్చింది. సో ఆ నోటీసులో ఈరోజు డేటు, ఈరోజు టైం ఉంది, 8:45కి ఈరోజు డేట్ ఉంది. ఈరోజు డేట్ వేసి నిన్న ఎలా అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఇదే అనమాట. సో ఇవన్నీ కోర్టులో రేపు డిఫెన్స్ అడ్వకేట్లు పెడతారనుకోండి, అది వేరే విషయం. సో మొత్తానికి కేసు ఏంటంటే, అక్కడ జనసేన నేత జోగినేని మణి 2 రోజులకు ముందే కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ ఈ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో. ఏం కంప్లైంట్ ఇచ్చాడు అతనంటే, ఇతను పవన్ కళ్యాణ్ మీద చాలా దుర్భాషలు ఆడాడు, అట్లాగే సినీ పరిశ్రమలో వివిధ కులాల మధ్య, వర్గాల మధ్య విభేదాలు సృష్టించేట్టుగా మాట్లాడాడు. ఇది అతను ఇచ్చిన కంప్లైంట్. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం కేసులు పెట్టారంటే, సెక్షన్లు పెట్టారంటే, బిఎన్ఎస్ కింద 196కి పెట్టారు. 196 అనే సెక్షన్ ఏం చెప్తుందంటే, హేట్రెడ్ని సమాజంలో వివిధ వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య హేట్రెడ్ని పెంచే విధంగా ప్రవర్తించినా, పోస్టులు పెట్టినా, మాట్లాడినా ఈ సెక్షన్ వర్తిస్తుంది. సో ఈయన అలా చేశాడు అనేది నెంబర్ 1. నెంబర్ 2, 353(2). 353లో మళ్ళీ సబ్సెక్షన్లు ఉంటాయి కదా, అలాగా సబ్సెక్షన్ 2 పెట్టారు. ఇది కూడా బెయిలబులే. ఫస్ట్ది కూడా బెయిలబుల్ అండ్ నాన్ కాగ్నిజెంట్. నాన్ కాగ్నిజెంట్ తేడా ఏంటంటే, కాగ్నిజెంట్ అంటే కోర్టు పర్మిషన్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, వారెంట్ అవసరం లేదు. కాగ్నిజెంట్ సెక్షన్ అయితే
సో ఇది నాన్ కాగ్నిజెంట్, అంటే కోర్టు పర్మిషన్ ఉండాలి ఈ సెక్షన్లకి, ఈ 2 సెక్షన్లకి 196, 353 సబ్సెక్షన్ 2. మామూలుగా సబ్సెక్షన్ 1 అయితే నాన్ బెయిలబుల్, కానీ వీళ్ళు 2 పెట్టారు. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఫాల్స్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పబ్లిక్ని ఫాల్స్గా అలారం చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో బాంబు ఉందని చెప్పి ఎవరైనా చెప్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఫాల్స్గా అలారం ఇవ్వడం పబ్లిక్ని, ఇది ఈ సెక్షన్. ఈయన ఏమి ఇచ్చడం మరి తెలియదు. ఇంకోటి అయితే ఇంకా ఘోరమైన సెక్షన్ పెట్టారు. అసలు సెక్షన్ ఈ సెక్షనే ఇంపార్టెంట్. అదేంటంటే 111 రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5. ఇదేంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. మరి ఈయన ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్ అయితే ఈ సెక్షన్ వర్తిస్తుంది. లేదు ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్కి ఈయన దాని ఏమంటారు దాచిపెట్టుండి కన్సీలింగ్ సమ్మన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్స్, అట్లా ఎవరినన్నా దాచిపెట్టున్నా ఈ సెక్షన్ కిందకు వస్తారు. అట్లాగే ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా డబ్బులు ఏమన్నా సంపాదించి ఆ డబ్బులు ఈయనకి వచ్చుంటే కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఈ సెక్షన్ ప్రధానం అనమాట. ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్ అంటే ఇందాక చెప్పినట్టుగా కోర్టు వారెంట్ అవసరం లేదు. సో ఈ సెక్షన్ ఈయన మీద పెట్టారనమాట. ఇది పెట్టడంలో ఉద్దేశం ఏమంటే నోటీస్ లేకుండా అరెస్ట్ చేసేయచ్చు వెళ్ళి, నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ కాబట్టి దీనికి మినిమం 3 ఏళ్ళు, మ్యాక్సిమం లైఫ్ వరకు కూడా పడుతుంది, యావజ్జీవ శిక్ష, మినిమం 3 ఏళ్ళు. ఇది కానీ ప్రూవ్ అయితే ఇది పెట్టారు. నిజానికి ఇది ఏ రకంగానూ ఈయనకి వర్తించదు. పై 2 అంటే వర్తించవచ్చు, పై 2ల్లో కూడా ఫాల్స్ అలారం వర్తించదు. ఫస్ట్ 196 మాత్రమే వర్తిస్తుంది. ఈయన విభేదాలు రేకెత్తేజంగా మాట్లాడుతాం, అది మనందరి మీద పెట్టేయచ్చు ఈ సెక్షన్. ఎందుకంటే అది విభేదాలు వచ్చాయా, ఏమొచ్చాయి, ఇవన్నీ ఏమి లేవు కదా. మన మాటలు విభేదాలు కలిగించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక సెక్షన్ని విమర్శిస్తాం ఒక కాంటెక్స్లో, వాళ్ళు వచ్చి విభేదాలు పెట్టే విధంగా ఇతను మాట్లాడుతున్నాడు అని అందరు జర్నలిస్టుల మీద, ఫేస్బుక్లో ఉండి పోస్టుల మీద, అందరి మీద ఈ సెక్షన్లు పెట్టచ్చు వాళ్ళు అనుకుంటే. సో ఇదే బేసిక్గా ఆయన మీద పెట్టింది. అంటే ఆయన్ని వీళ్ళు అరెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు 2 రోజుల ముందు. నిజానికి ఈయన మీద 50 కేసులు ఉన్నాయన్నాను కదా, ఆ కేసులో దేంట్లో అరెస్ట్ చేయలే. అది కూడా ఇప్పుడు ఒక ప్యాటర్న్కి తెరలేపింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఏంటంటే నేను మిమ్మల్ని తిట్టాననుకో మీరు కేసు పెట్టరు, అతను పెడతాడు కేసు. అతనికి ఏం సంబంధమో తెలియదు. అలాగా ఎవరో సంబంధం లేని వాళ్ళు కేసులు పెడతారనమాట. రామ్ గోపాల్ మీద కూడా ఇలాంటివే ఉన్నాయి. ఆయన తిట్టింది కానీ అబ్యూజ్ చేసింది కానీ ఎవరిని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ కదా, వాళ్ళు పెట్టరు. ఎవరో పుల్లయ్య, ఎల్లయ్య, ఇంకొక ఎక్స్ అక్కడ నేను హర్ట్ అయ్యానని పెడతాడు. సో అసలు ఏం సంబంధమో తెలియదు. ఆర్జీవి అదే అడిగాడు, అతనికి ఏం సంబంధం, అసలు ఎవరు అతను. కోర్టులు కూడా ఎలాగుంటాయి కోర్టులు, అందుకనే ఆ మధ్య ఏదో కళ్ళకి గంతలు ఇప్పారు సుప్రీంకోర్టులు అని చెప్పారు. అది కళ్ళకి సుప్రీంకోర్టులు కాదు, ప్రతి జడ్జి కళ్ళకి గంతలు ఇప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లాస్ట్ సెక్షన్ ఇతనికి వర్తిస్తుందా లేదో చూడకుండా అసలు అరెస్ట్ చెల్లదని చెప్పాలి నిజానికైతే. ఎందుకంటే ఈ సెక్షన్ ఇతను ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఉన్నట్టు మీ దగ్గర ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఎవిడెన్స్ ఏముంది అని అడగాలి జడ్జి. కానీ మన జడ్జిలు, మ్యాజిస్ట్రేట్లు కింద కోర్టులో అసలు అడగరు. పోలీసులు తెచ్చిపెట్టగానే కళ్ళు మూసుకొని రిమాండ్ ఇచ్చేస్తారు 14 days. అది జనరల్గా జరిగేది. అందుకని పోలీసులు కూడా ఏం చేస్తారంటే ఈ నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్ సెక్షన్లని పెడతారు. ఎవరినైనా మనం అరెస్ట్ చేసి తెచ్చేద్దాం అనుకుంటే ఇతని మీద కూడా అలాగే చేస్తారు. పైగా ఇతను నాకు 66 ఏళ్ళు, నిన్ననే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను, రేపు ఎంఆర్ఐకి కూడా ఆల్రెడీ మేము అపాయింట్మెంట్ తీసుకున్నాము, మాకు నోటీసులు ఇచ్చాలండి, నేను రేపు వస్తానంటే కూడా వాళ్ళు టైం ఇవ్వలేదు. జస్ట్ 20 minutesలో అతను, నేను అన్నం తిని ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఎందుకంటే ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో కూడా నాకు తెలియదు, నా భార్య ఇస్తే నేను వేసుకుంటుంటాను. చాలామంది ఇళ్ళల్లో అలాగే ఎవరో ఇస్తే వేసుకుంటుంటారు. సో అలాగే ఉంది, నేను ట్యాబ్లెట్ వేసుకొని బయలుదేరుతుంటే కూడా వాళ్ళు తినడానికి కూడా ఒప్పుకోలేదు. సో అంటే ఇతన్ని ఉన్న పలానా తీసుకెళ్ళాలి, అది కూడా రాంగ్ డేట్, ఈరోజు అరెస్ట్ చేయాల్సి ఉంటే నిన్ననే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ ఎందుకు ఇప్పుడు పోసాన్ని అరెస్ట్ చేశారు అనేదానికి 2 రకాల కారణాలు చెప్తున్నారు. ఒకటి జీవీ రెడ్డి ఇష్యూ చంద్రబాబు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే కేడర్ కానీ జీవీ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు, అట్లాగే తెలుగుదేశాన్ని
సో గట్టిగా సపోర్ట్ చేసే జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ కూడా ఈ విషయంలో చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారు, జీవీ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది ఒక ఇబ్బందిగా ఉంది. దీని నుంచి డైవర్ట్ చేయాలి. ఫస్ట్ డైవర్ట్ చేయాలంటే ఎవరినో ఒక పెద్ద ఫిగర్ని అరెస్ట్ చేస్తే మొత్తం దీని చుట్టూకి వెళ్ళిపోతుంది, జీవీ రెడ్డి ఇష్యూ పక్కకి వెళ్తుంది. ఇది ఒక టెక్నిక్. రెండోది, రేపటి నుంచి బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి అసెంబ్లీలో. బడ్జెట్ సెషన్లో ఈ సూపర్ 6 ఏవి ఇచ్చే పరిస్థితి లేదు. బడ్జెట్ కేటాయించి అనౌన్స్ చేయాలి, అవి చేసే పరిస్థితి లేదు. సో ఈ బడ్జెట్ని డైవర్ట్ చేయాలంటే దానికి ముందు ఇట్లాంటివి చేయాలి. ఇది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవ్రీ మంత్ మనం గమనిస్తే ఒక డైవర్షన్ మనకు కనబడుతూ ఉంటుంది. లడ్డు కావచ్చు, కాకినాడ ఇది కావచ్చు, ఏదో ఒకటి వరదలప్పుడు గొడవలు కావచ్చు, రకరకాలుగా డైవర్షన్ అనేది జగన్ ప్రభుత్వంలోనూ చాలా డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు పొలిటికల్ పార్టీలు చేసే ఒక మెథడ్లు ఏంటంటే డైవర్ట్ చేయడం, పబ్లిక్ అటెన్షన్ని తమ సమస్యల నుంచి డైవర్ట్ చేయాలంటే ఇంకేదో ఒక ఇష్యూని క్రియేట్ చేయడం. అందులో భాగంగా ఇతను అరెస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇది పోసాని దారుణంగా మాట్లాడడం వాస్తవమే, కానీ దానికి వీళ్ళు ఎంచుకున్న పద్ధతి ఇదంతా కూడా అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది. అసలు నేను ఇందాక చెప్పిన సెక్షన్ వర్తించదు. మామూలుగా అయితే దానికి లీగల్ నోటీసులు ఇవ్వాలి. ఇంతకంటే పోసానిలాగా మాట్లాడేవాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, జనసేనలో ఇంకా ఎక్కువ ఉన్నారు, వైసీపీలో కూడా ఉన్నారు. సో అన్ని పార్టీల్లో ఉన్నారు. ఈ సెక్షన్లో పెట్టాలంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ మీద పెట్టాలి 196, 353. ఎందుకంటే క్రిస్టియన్స్ హాస్పిటల్లోకి వెళ్ళి వైద్యం అందని వాళ్ళంతా వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళ దీంట్లోకి చేర్చుకుంటున్నారు అన్నాడు. ఆయన దగ్గర ఏ ఆధారాలు లేవు. అంతకుముందు 33,000 మంది మహిళల్ని దీనికి చేర్చారన్నాడు. ఆయన కదా రాంగ్ సమాచారం ఇచ్చి ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసి 5 సెక్షన్లు 2 సెక్షన్లు ఆయనకు వర్తిస్తాయి, మరి ఆయన మీద కూడా పెట్టాలి. ఇలాగా అందరూ ప్రతి పొలిటికల్ పార్టీలో ఈ సెక్షన్లకి సూట్ అయ్యే వాళ్ళు అందరూ ఉంటారు. సో వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మనం ప్రతీకారం తీర్చుకుందాం అనేది డిసైడ్ అయ్యారు. అది ముందే చెప్పారు కూడా, రెడ్ బుక్ పాలన ఉంటుందని ముందే చెప్పారు. రెడ్ బుక్ పాలన అనేది స్టార్ట్ అయింది. దీన్ని ప్రజలు చెప్పడం అంటే ప్రజలు రేపొద్దున